క్యాపిటల్తో ఇది వర్కౌట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు వేరే యాప్ని ట్రై చేశాను, అవుతుందని చూపిస్తుంది. సో స్ట్రాటజీ వేసి చూద్దాం అవుతుందో లేదో అనేది. ఫస్ట్ మనం ఈ 2 లెగ్స్ని ఎగ్జిట్ చేసి దీన్ని బ్యాట్మెన్ కింద కన్వర్ట్ చేసి ఇప్పుడు రేంజ్ ఉంది కదా, ఇప్పుడు రేంజ్ డౌన్ సైడ్ 1%, అప్ సైడ్ 0.8 ఉంది. సో చూద్దాం, ఏదైనా ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నాను నేను. డౌన్ సైడ్ కూడా షిఫ్ట్ చేసి మళ్ళీ పైకి ఒక రేంజ్లోనే ఉంచడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దాం, ఉంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేద్దాం అన్నది ఒకసారి చూద్దాం మనము. అవ్వకపోతే మరి ఇది ఫెయిల్ అయినట్టే మనకు. ఒకసారి చెక్ చేద్దాం అవుతుందా లేదా అనేది. బట్ నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే మనం ఒక లాస్ని లాక్ చేసినట్టు ఉంటుంది. బట్ చూద్దాం ఇది సక్సెస్ఫుల్గా చేయగలమా లేదా అనేది. ఈ 2 లాట్ ఎగ్జిట్ కొట్టేశాను నేను, పొజిషన్ ఎగ్జిట్ కొట్టేశాను. ఇప్పుడు నేను అనలైజ్లోకి వెళ్ళి ట్రేడ్స్ యాడ్ చేస్తాను నేను. ఓకే, ట్రేడ్స్ యాడ్ చేస్తాను. ఇందాక అనుకున్నట్టు చేయగలం లేదా అనేది ఒకసారి చూస్తాను నేను. చేయగలిగితే మనం చేయగలుగుతాము. ఓకే, ట్రేడ్ ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇంకో ట్రేడ్ యాడ్ చేద్దాం మనము. ఓకే, ఓకే ఇక్కడ మార్జిన్ ఎక్కువ అడుగుతుంది. ఇప్పుడు ఇది మార్జిన్ ఎక్కువ అడుగుతుంది చూడప్పుడు. రిక్వైర్మెంట్ మార్జిన్ 2.7 అడుగుతుంది అది. సో నా దగ్గర ఉన్నది 2 ఉంది. సో నేను ఎగ్జిట్ కొట్టేస్తాను నేను ఇప్పుడు. టోటల్ ఆల్ మార్జిన్ రిక్వైర్మెంట్ అది అవ్వట్లేదు అనుకుంటాను. అది చూద్దాం, ఇక్కడ ఇది అవ్వట్లేదు, ట్రేడ్ అవుతుందో లేదు తెలియట్లేదు. ఒకసారి అయ్యాక నేను అప్డేట్ ఇస్తాను నేను మళ్ళీ.